హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు నేను మీతో మా అమ్మమ్మ నాటి గుత్తి వంకాయ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వంకాయలో పురుగులు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకుంటూ ఇలా ముచ్చుక దగ్గర బాగోకపోతే అక్కడ నాట్లు పెట్టి ఇలా కట్ చేయండి. ఒకవేళ కనుక మొత్తం బాగానే ఉంటే ఇలా బేస్ నుంచి నాట్లు పెట్టి ఫ్లవర్లా విచ్చుకునేలా చేసి వన్ డే లోపు నల్లగా అవ్వకుండా ఇలా వాటర్లో వేసి ఉంచండి. ఇప్పుడు రఫ్గా కట్ చేసుకున్న 2 చిన్న ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన తర్వాత 1.5 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కట్ చేసుకున్న వంకాయల్లో ఇలా ఫిల్ చేయండి. మనం తీసుకున్న 1/2 కేజీ వంకాయలను ఫిల్ చేసిన తర్వాత స్టవ్ మీద హై ఫ్లేమ్లో అల్యూమినియం కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మసాలా ఫిల్ చేసిన గుత్తి వంకాయలను వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 3 to 5 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత గుత్తి వంకాయల్ని ఇంకో సైడ్ తిప్పి మళ్ళీ మగ్గనివ్వండి. ఇలా ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిన వంకాయలు మగ్గిపోయినట్టే లెక్క. ఈ స్టేజ్లో ఒక గ్లాస్ లేదా ముక్కలు మురిగే వరకు వాటర్ వేసుకోండి. ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు మూత పెట్టి ఉడకనివ్వండి. పథ్యం చేసేవాళ్ళు, ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు, ఇంకా చర్మ సమస్యలు ఉన్నవాళ్ళు వంకాయని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఇలా నీళ్ళు ఎగిరిపోయి బబుల్స్ వస్తూ ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసి పైన ఇలా కొత్తిమీరని జల్లండి. అంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, ఇంకా చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.